కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం కుర్చీపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీఎం మార్పుపై డీకే సిద్ధరామయ్య వర్గాలు పట్టుబడుతున్నారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకొని రావడంతో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అంతా భావిస్తున్నారు. రాహుల్ తో కర్ణాటక రాజకీయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చర్చించనున్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో కుర్చీలాటపై విపక్షాలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో కర్ణాటక నాయకులు ఢిల్లీకి క్యూ కట్టారు. ఎవరి వర్షన్ వారు వినిపిస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం కుర్చీపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం మార్పుపై డీకే సిద్ధరామయ్య వర్గాలు పట్టుబడుతున్నారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకొని రావడంతో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అంతా భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, ముఖ్యమంత్రి మార్పుపై పార్టీలో ఏకాభిప్రాయం ఉందా? కొంతకాలంగా నెలకొన్న వివాదం పైన ఇప్పటికి కూడా ఒక క్లారిటీ రాని పరిస్థితి. ఏదైతే సీఎం మార్పు అనే వివాదం కొంతకాలంగా కొనసాగుతున్న నేపథ్యంలో నేతలందరూ కూడా ఢిల్లీ బాట పట్టారు. అయితే మల్లికార్జున ఖర్గే 4 రోజులు కర్ణాటకలో ఉన్నప్పుడు కూడా బెంగళూరులో ఆయన్ను డీకే వర్గం కలగకపోవడం, ఆయన ఢిల్లీకి వెళ్తున్న సమయంలో నేరుగా ఆయన వాహనంలోనే వెళ్లి ఎయిర్పోర్ట్ వరకు ఆయనతో మంత్రాలు జరపడం ఆసక్తిగా మారింది. పూర్తిగా ఏదైతే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అత్యధిక మెజార్టీతో గెలిచింది. 224 స్థానాల్లో ఉంటే కాంగ్రెస్ లో 135 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పట్లో సీఎం గా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం గా డీకే శివకుమార్, కేపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం గా ఎన్నికయ్యారు. మిగతా కేబినెట్ ను కూడా కాంగ్రెస్ పెద్దల అధిష్టానం ఆదేశాలతో అప్పట్లో ఏర్పాటు జరిగింది. అయితే గవర్నమెంట్ ఏర్పడిన కొత్తలో కూడా కొంతకాలంగా యారు సీఎం అనే ఒక వివాదం అయితే కర్ణాటకలో కొనసాగింది. సాధారణంగా కర్ణాటకలో పిసిసి అధ్యక్షుడికే సీఎం గా ఆ పదవి బాధ్యతలు అప్పగించేటువంటి ఒక ఆనవాయితీల నేపథ్యంలో గత ఎన్నికల ముందు నుంచి కూడా డీకే శివకుమార్ పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. చాలా రోజులుగా సీఎం అవుతారని గురించి అప్పట్లోనే భావించిన నేపథ్యంలో సీనియర్ నాయకుడు, అప్పుడు సిఎల్పి నేత, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్యను వైపు అధిష్టానం, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఎక్కువగా మొగ్గు చూపడంతో అధిష్టానం కూడా ఆ మేరకు ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు అప్పట్లో సిద్ధరామయ్యను సీఎం గా అనౌన్స్ చేయడం జరిగింది. డీకే శివకుమార్ ఒక్కనే డిప్యూటీ సీఎం గా ఎన్నుకోవడం జరిగింది. అయితే మాస్ లీడర్ గా పేరున్నటువంటి సిద్ధరామయ్య వైపు ఎక్కువగా ఎమ్మెల్యేలు మొగ్గు చూపడంలో అప్పట్లో ఆయన్ను సీఎం గా నియమించింది. అయితే అప్పట్లో ఒక ఒప్పందం జరిగింది అనేది ఒక ప్రచారం కూడా ఉంది. 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ సీఎం అవుతారని ఒక ఒప్పందం జరిగింది అనేది బాగా ప్రచారంలో ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నవంబర్ 20కి 2.5 సంవత్సరాల ప్రభుత్వం ఏర్పడి పూర్తయిన నేపథ్యంలో సీఎం మార్పు అనే ఒక అంశం తెరపైకి వచ్చింది. కొంతకాలంగా కర్ణాటకలో ఈ వివాదం మీద సిద్ధు వర్గం, అదేవిధంగా డీకే వర్గాల మీద పోరైతే కొనసాగుతుంది. నేతలు ఢిల్లీ బాట కూడా పట్టినారు. ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు కర్ణాటకకి చెందిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ప్రతిపక్ష నేత ఖర్గేతో కూడా సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అయితే సిద్ధరామయ్య మాత్రం 5 ఏళ్లు తానే సీఎం గా కొనసాగుతారని అధిష్టానం చెప్పిన మాటకు అందరూ కట్టుబడి ఉంటామని చెప్పి సిద్ధరామయ్య చెప్తున్నప్పుడు కూడా డీకే వర్గం అయితే పట్టుబడుతుంది. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడిగా ఇప్పటికీ డీకే శివకుమార్ కొనసాగుతున్నారు. ముందు నుంచి కూడా పదవిని ఆశిస్తున్న నేపథ్యంలో 2.5 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆయన వర్గం కూడా పట్టుబడుతుంది. కొన్ని రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు బలాబలాల నిరూపణ కోసం ఢిల్లీ పట్టబట్టారు. అయితే నిన్నటి వరకు కూడా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఖర్గే కూడా ఎటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఓవైపు ఏఐసీసీ అధ్యక్షుడు అయినప్పుడు కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీని మీద త్వరలో ఒక క్లారిటీ వస్తుందని చెప్పి కర్ణాటకలో భావిస్తున్నప్పుడు కూడా పూర్తిగా ఆ టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. సీఎం గా 5 సంవత్సరాలు సిద్ధరామయ్య కొనసాగాలని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు, ఆయన వర్గం ఎమ్మెల్యేలు పట్టుబడుతున్న నేపథ్యంలో మరోవైపు మిగతా నేతలు కూడా ఓవైపు డీకే కావాలని చెప్పి కూడా ఆయన వర్గం కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పరమేశప్ప, ఏదైతే మాజీ పిసిసి అధ్యక్షుడు, మంత్రిగా ఉన్నారో ఆయన తాను కూడా మా ముఖ్యమంత్రి పదవి రేస్ లో ఉన్నామని చెప్పి ఆయన కూడా ఓవైపు ప్రచారం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. కర్ణాటక కాంగ్రెస్ లో పూర్తిగా సీఎం మార్పు అనేది కొంతకాలంగా రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అధిష్టానం కర్ణాటక సంక్షోభానికి ఎటువంటి ఎండ్ కార్డు వేస్తుంది అనేది వేచి చూడాల్సింది. గీతిక. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.